నమస్కారం అండి. నా పేరు కె వేణుమాధవ్ శర్మ, సిద్ధాంతిని. మనం ఈ నవరత్నాల గురించి, ఒక్కొక్క రత్నాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు పచ్చ ఎమరాల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ పచ్చ యొక్క విశేషత ఏంటి, పచ్చ యొక్క రత్నము అధిపతి ఎవరు, ఈ రత్నాన్ని ఎవరు ధరించాలి, ఏ ఏ రాశులకు ఈ ఈ ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించాలి అన్నదాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి పచ్చకు ఎమరాల్డ్, ఈ పచ్చ రత్నానికి అధిపతి బుధుడు అనమాట. ఈ బుధుడు మిథున కన్యా రాశులకు అధిపతి. అలాగే ఈయనకు కన్యా రాశి అనేది ఉచ్చస్థానం అవుతుంది, మీనం అన్నది నీచ స్థానం అవుతుంది. సో ఈ పచ్చరత్నాన్ని ఎవరు ధరించాలి అన్నప్పుడు చూస్తే, ఈ మిథున కన్యా రాశుల వారు, రెండవది మీన లగ్నములో జన్మించిన వారు, అంటే మీన లగ్నానికి కారకుడు బుధుడు చతుర్థ సప్తమాధిపతి అవుతాడనమాట. అంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక స్థానాలు అవి రెండు, కేంద్ర స్థానాలు అంటారు. ఈ కేంద్రాధిపత్యం తీసుకున్నటువంటి బుధుడు పరోక్షంగా ఏదన్నా మన జాతకంలో దెబ్బతిన్నట్టయితే ఈ రత్నాన్ని మనము ధరించవచ్చు. రెండవది, బుద్ధి సరైనటువంటి సక్రమ మార్గంలో లేకున్నప్పుడు, అంటే మనకే తెలుస్తుంది మన బుద్ధి సరిగా లేదు, సన్మార్గంలో మనం పోవట్లేదు, ఏదో మనకు డిస్టర్బెన్స్ చాలా అవుతూ ఉంది. రెండవది, పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు సమయంలో వాళ్ళ యొక్క మైండ్ సరైనటువంటి స్థిరత్వంలో లేకుండా పోవడము, ఇలాంటి ప్రభావం చూపుతున్నప్పుడు ఈ పచ్చరత్నాన్ని ధరించాలి. ఈ పచ్చరత్నం అనేది కనీసం 3 క్యారెట్ల పైన ధరించడం వల్ల మంచి ఫలితాన్ని కలుగుతుంది. రెండవది, జాతకంలో బుధుడు పరోక్షంగా ఎవరితోనైనా పాపగ్రహాలతో, అంటే యోగకారకుడైనటువంటి ఆ లగ్నానికి కొన్ని యోగకారకమైనటువంటి స్థానాలు ఉంటాయి. అంటే జాతకంలో బుధుడు యోగకారకుడు అని నిర్ధారణ అయిన తర్వాత ఆ బుధుడు ఏమన్నా వేరే పాపగ్రహాలతోనో భావసంధిలోనో ఈ షష్టాష్టమ ద్వాదశ స్థానంలో కానీ మనకు ఏదైనా దెబ్బతిన్నట్టయితే ఈ యొక్క రత్నాన్ని, బుధుని యొక్క రత్నాన్ని మనము ధరించవచ్చు. ఇది కొలంబియా, జాంబియా, బ్రెజిల్ ఈ 3 కంట్రీస్లో కూడా అద్భుతమైనటువంటి మైన్స్లో దొరుకుతాయి. ఈ కొలంబియా అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఆ మైన్స్లో కలిగేటువంటి రత్నాలు మంచి శుద్ధమైనటువంటివి, ట్రాన్స్పరెంట్, అంటే మనం చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటుంది. అది ఈ రత్నం యొక్క విలువే చాలా కాస్ట్లీగా ఉంటుంది. దీన్ని మనం ఈ చిటికెన వేలికి ధరించవచ్చును ఒకటి. ఇక రెండవది వచ్చేసి వెండిలో కానీ ధరించవచ్చు, లేదా బంగారు లోహంలో కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఎస్పెషల్లీ విద్యాభ్యాసం చేస్తున్న వాళ్ళు ఈ రత్నాన్ని, అంటే వాళ్ళ యొక్క విద్య ఉన్నత స్థితికి వెళ్ళాలి, వాళ్ళ యొక్క చదువులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పచ్చరత్నాన్ని ధరించినట్టయితే వీళ్ళకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి. ఇక రెండో విషయానికి వస్తే, ఈయన ఒక రకంగా పరోక్షంగా వ్యాపారం పైన కూడా ఈయన యొక్క ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అంటే కొందరు ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో రాణించలేరు, ఏదో రకమైనటువంటి కష్టాలు నష్టాలు వాళ్ళకు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ పచ్చరత్నాన్ని ధరించడం వల్ల వాళ్ళ యొక్క వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తుంది, మంచి లాభాలు ఆర్జించగలుగుతారు, అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి. నమస్కారం.